మనం పోషకాహారం గురించి ఇంత మాట్లాడుతున్నాము అని చూస్తే మన ఇప్పుడు చెప్పారు పీడీ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ కూడా దీని గురించి చాలా చాలా డీటెయిల్గా మీతో మాట్లాడడం జరిగింది. మన పిల్లలు పుట్టిన ముందే వాళ్ళకుంటున్న ఫ్యూచర్, వాళ్ళ భవిష్యము ఆ తల్లి ద్వారా నిర్ణయించబడుతుంది. ప్రెగ్నెంట్గా ఉంటున్నప్పుడు ఆ పిల్లలకి మనం ఎట్లాంటి ఇమ్యునైజేషన్స్ కానీ ఎట్లాంటి పౌష్టికాహారాలు కానీ వాళ్ళు ఎట్లా రక్షిస్తున్నామో అట్లాంటి అవుట్పుట్ మనకి వన్స్ డెలివరీ అయిన తర్వాత వస్తుంది. మనం డెలివరీ అయిన తర్వాత అదన్నీ చూసుకుంటాము అని నిర్లక్ష్యతే దాంట్లో 50% 50% వాళ్ళకు ఉంటున్న భవిష్యం అక్కడికే మనం స్పాయిల్ చేస్తున్నామన్నమాట. సో మీరు వన్స్ ఫస్ట్ ట్రైమస్టర్లో మీ అందరికీ కూడా వివిధ టెస్ట్ వలన వివిధ సిమ్టమ్స్ వలన మీరు ప్రెగ్నెంట్గా అయి ఉన్నారని మీకు తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ ట్రైమస్టర్ ఇమీడియట్గా ఫస్ట్ 3 నెలలు అయిన వెంటనే మీరు ఇలాంటి ప్రెగ్నెన్సీ గురించిన విషయాలు ఇమీడియట్గా మీ ఆశాలు అండ్ ఏఎన్ఎంకి చెప్పడం జరగాలి. అప్పుడే మనకు ఉండిన ప్రభుత్వ దృష్టిలో ఈ తల్లి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి సర్వీసెస్ వైద్య సేవ కానీ పౌష్టిక ఆహారం గురించిన విషయాలు కానీ ఏమేమి అందించాలని గురించిన విషయాలు అప్పుడే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్స్ ఈ 100% జరగాల. దీనికి ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంస్ ఇద్దరు కలిసి కట్టి ముఖ్యంగా ఆశాస్ ద్వారా ఈ విషయాలు మనం 100% మనం చేయగలిగితే మనకి ఎన్ని రోజులు ఉంటుంది, 3 నెలల నుంచి నెక్స్ట్ ఆల్మోస్ట్ 6 months ఉన్నాయి. ఈ 6 monthsలో ఆ తల్లికి కావాల్సిన విషయాలు అన్నీ కూడా ఏదో ఒక రూపంగా వాళ్ళకి ఒక అడ్వైజెస్ వాళ్ళని పిలిపించేసి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడానికి మాత్రం కాకుండా వాళ్ళకు ఉంటున్న హెచ్పి టెస్టింగ్స్ కానీ వైటల్ టెస్టింగ్స్ కానీ ఈ అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్ కానీ ఇదన్నీ కూడా చేసేసుకొని మనకి రిస్క్లు ఎట్లా తగ్గించేసేసి డెలివరీ టైంలో ఈ బిడ్డలకు మాత్రం కాకుండా తల్లిలకు కూడా ఎట్లాంటి డేంజర్ లేకుండా ఈ డెలివరీ ప్రాసెస్ స్మూత్గా చేయడానికి కావాల్సిన చర్యలు మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 6 నెలలు మనకి ఒక రెస్పాన్స్ టైం ఉంటున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా చూస్తే ఈ శిశు మరణాలు ప్లస్ మాతృ మరణాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం ఏంటి? ఒకటి, ఈ ఫస్ట్ ట్రైమస్టర్ 3 నెలల్లో ఎవరెవరు ఈ ప్రెగ్నెంట్ అయి ఉన్న సమాచారము ముందే మనకి చెప్పకపోవడము. సెకండ్ ఏంటి, చెప్పి ఉండినప్పుడు మీకు ఇచ్చిన సూచనలు ఆ సలహాలను పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండడము. మూడవది, అధికారులు నిర్లక్ష్యం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, సీస్ ఆల్సో వీక్ అని తెలిసినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఈ కాన్సన్ట్రేషన్ ఫోకస్ లేకపోవడం కూడా ఈ ప్రమాదాలు జరుగుతుంది. ఇదన్నీ మనం అరికట్టాలంటే అన్ని స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు చెప్పారు, తల్లి ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రం కాదు, వాళ్ళ ఇంట్లో ఉంటున్న భర్త, వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తగారు, మామగారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ తల్లి అండ్ బిడ్డ గురించిన ఆరోగ్యం గురించి పౌష్టికాహారం గురించి ఆ దృష్టి లేకపోతే, ఆ ఇంట్లో ఆ దృష్టి లేకపోతే మనం ఏం చేయలేము. రెండవది స్టేక్ హోల్డర్ ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు. అంగన్వాడీ వర్కర్ కూడా మీకు మీ అంగన్వాడీలో మనం ప్రభుత్వం ఇచ్చిన ఈ పోషకాహారాలు కిట్స్ ఇవ్వడం మాత్రం కాకుండా వాళ్ళ ఇంట్లో ఏం తింటున్నారని కూడా వెళ్ళి చూడాల్సిన ఉంటుంది. సో అంగన్వాడీ టీచర్ అందరూ కూడా ప్రతి వారము ఆ పర్టికులర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటున్న ఇంటికి వెళ్ళి ఆమె ఏ పర్టికులర్ సర్కమ్స్టెన్స్లో ఏ వాతావరణంలో ఈ పెరుగుతుంది, వాళ్ళకి సరి అయిన పౌష్టికాహారం ఇంట్లోనే చేస్తున్నారా లేదా, మనం ఇచ్చిన ఐటమ్స్ మనం ఇచ్చిన కిట్ అన్ని కూడా ఈమె తింటుందా వేరే వండి పడుతుందా అండ్ అక్కడ ఉన్న వాతావరణం శానిటేషన్ హైజీన్స్ అని ఎట్లా ఉంటుంది, ఈ ప్రెగ్నెన్సీ గురించిన ఆలోచన విధానము, ఈ ఆరోగ్యం గురించిన పరిజ్ఞానం అన్ని కూడా ఉందా లేదా, ఇదన్నీ కూడా చెక్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంగన్వాడీ టీచర్స్ అంటే ఏదో అంగన్వాడీలో వాళ్ళకి వండి పెట్టడం కానీ పిల్లలకి ఏదో 2 మాటలు చెప్పి పంపించడం కానీ, ఈ కిట్లు ప్రభుత్వం నుంచి వస్తే వాళ్ళు చేయలు ఇచ్చేసి టేకమ్ రోషన్స్ వచ్చి పెట్టి ఆన్లైన్లో చేయడం వరకు ఈ బాధ్యత క్లోజ్ అవ్వదు.
ఆ పర్టికులర్ ఐ మీన్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక ఆరోగ్యమైన ఒక బిడ్డని డెలివర్ చేసిన వరకు మనం అందరూ కూడా మన దృష్టి పెట్టేసి పనిచేస్తే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. సో దీనికి చిన్న చిన్న సూచనలు చెప్పారు. అంటే దర్ ఇస్ విలేజ్ లెవెల్లో విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డే ఇది ఒక రోజు చేయాలి. ఇది ఎన్ని విలేజెస్లో సీరియస్నెస్తో మనం ఎంత ఆలోచనతో ఎంత ఒక ఇంటెన్షన్తో చేస్తున్నామో అంత ఇంటెన్షన్తో ఎన్ని విలేజెస్లో జరుగుతుంది. ఓకే, ఇది మీ పర్ఫార్మెన్సెస్ కోసం కాదు, మనం దీనికి కొంచెం ఇంపార్టెన్స్ కోసం చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కరు నేను ఒక ఓనర్ చేసేసుకొని నా ఊర్లో నేను ఉంటున్నప్పుడు అంగన్వాడీ వర్కర్గా ఉంటున్నప్పుడు ఎలాంటి ఒక శిశు మరణాలు కానీ మాతృ మరణాలు జరగడానికి వదలను నేను ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రామ్ని మీరు ఓనప్ చేసేసుకొని గట్టిగా చేస్తే ఖచ్చితంగా అందరూ వచ్చేస్తారు. ఉన్న ఏఎన్ఎంస్, ఆశాలు, ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొని ఇది మనం చేస్తే ఈ అవగాహన దీని గురించిన అపోహనం కానీ దీని గురించిన ఇన్ఫర్మేషన్ లోపాలు కానీ మనం ఖచ్చితంగా అరికట్టవచ్చు. దీనికి కావాల్సిన ట్రైనింగ్ మీకు ఎలాంటి ట్రైనింగ్ కావాలి ఆ విషయాలన్నీ కూడా మీరు ఐడెంటిఫై సిడిపిఓస్ అండ్ సూపర్వైజర్స్ ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే మన చేలో ఉన్న ప్రతి ఒక్క వేలు కూడా ఒకటిగా ఉండదు. సిమిలర్గా అంగన్వాడీ వర్కర్స్కి కొంచెం యాక్టివ్ అంగన్వాడీ వర్కర్ ఉంటారు, కొంచెం వీక్ అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు. సో అందరికి కావాల్సిన ట్రైనింగ్ కార్యక్రమము దాంట్లో లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో జరగడానికి సిడిపిఓస్ అండ్ సూపర్వైజర్స్ అందరూ కూడా మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళని మంచి కెపాసిటీ బిల్డింగ్ చేసి ఇట్లాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడ పాల్గొని ఇది సరిగా చేస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పక్కగా చేస్తే మాత్రము ఊర్లో ఉంటున్న ప్రతి ఒక్క అంటే మీరు ఊర్లో ఉంటారు స్థానికంగా, ఆ ఊర్లో ఎంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నారు, ఎంతమంది లాక్టేటింగ్, ఎంతమంది అక్కడ అడోలసెంట్ గర్ల్స్ ఉన్నారు, ఈ విషయాలు అందరికీ తెలుసు కదా. పెద్ద గొప్ప విషయం కాదు, అందరికీ గట్టిగా ఐడెంటిఫై చేయాల్సింది అక్కర్లేదు. మీ అందరికీ మీరు స్థానికంగా లోకల్ ఉమెన్నే అక్కడ అంగన్వాడీ ఉమెన్గా అంగన్వాడీ వర్కర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఆ హ్యాబిటేషన్స్లో ఏమేమి ఉన్నాయో పూర్తి వివరాలు మీ దగ్గర ఉండాలి ఫస్ట్. సో ఇది ఒక పక్కన ఉంటున్నప్పుడు మనకి మన ఏజెన్సీ ఏరియాలో ఎస్పెషల్లీ ఏఎస్ఆర్ జిల్లా 3 ఐటీడీఏలో కూడా మనకి ఈ చైల్డ్ మ్యారేజెస్ ఇది చాలా విపరీతంగా జరుగుతుంది. ఇది డిఫరెంట్ ఒక్కొక్క ట్రైబల్లో డిఫరెంట్ ఏజెస్ గ్రూప్లో ఉంటుంది. కొన్ని ట్రైబల్స్లో 13-14 సంవత్సరాలనే చేసిన పరిస్థితి ఉంటుంది, కొన్ని ట్రైబల్లో 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు చేస్తున్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాస్ అనుకున్న మాతృ మరణాలు, శిశు మరణాలలో చాలా ముఖ్యమైన ఒక పంగు ఉంది దీనిలో. సో ఇది మనం అరికట్టాలంటే మనకి ఈ అడోలసెంట్ గర్ల్స్ ఎవరెవరు చదివి ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఎవరు ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ 18 సంవత్సరాలు పూర్తి చేయకుండా పెళ్లి చేయకూడదు. ఈ విషయాలు వాళ్ళకి అవగాహన ఉండాలి. సెకండ్, వాళ్ళ తల్లిదండ్రులకి మనం గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మన విలేజ్ లెవెల్లో మనకి ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని మనం ఒకటి కాన్స్టిట్యూట్ చేసాం. ఈ మీటింగ్స్ 100% జరగాలి. జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, ఇట్లాగే జనరల్గా మాట్లాడి క్లోజ్ చేయడం కాదు, ఎవరు చైల్డ్ మ్యారేజ్ చేయకండి అని చెప్పి క్లోజ్ చేయడం కాదు. ఆ విలేజ్లో ఉంటున్న ఎలిజిబుల్ కాదు అడోలసెంట్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, ఆ లెక్కలు ఉన్నారు మీ దగ్గర, ఇంటి వారిగా చదవండి. ఎంతమంది పిల్లలు స్కూల్లో ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రుల పేరు ఏంటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది మీరు చదవాలి. వీళ్ళందరూ కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, ఈ మిగిలికి 2 సంవత్సరాలు ఉంది 18 సంవత్సరాలు పూర్తి చేయడానికి. అట్లా ఎవ్రీ నెలలు దీని గురించిన ఒక సెన్సస్ రీడౌట్ చేయండి. అప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆ మైండ్లో పోతూనే ఉంటుంది, ఓకే నాకు 2 సంవత్సరాల వరకు నేను పెళ్లి చేయకూడదు అనే విషయాలు వెళ్తూనే ఉంటుంది. అదర్వైజ్ సార్ మీరు చేయకండి ఇలా చేయకండి అని చెప్పేసి కుదిరితే ఎవరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్స్ వెళ్ళదు. సెకండ్ పాయింట్ ఏంటి, ఎక్కడైనా మనకి చైల్డ్ మ్యారేజ్లో ఆ నెలల క్రితంలో ఎవరో ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆపేసి వాళ్ళ మీద యాక్షన్స్ కానీ వాళ్ళకి అడ్వైసెస్ కౌన్సిలింగ్ కానీ ఎన్ని చేసి ఉన్నామో దాని గురించి డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అంగన్వాడీ వర్కర్ ఒక పర్టికులర్ ట్రైబ్ నుంచి వస్తారు, ఆ హ్యాబిటేషన్స్ ట్రైబల్స్ ఉండడం జరుగుతుంది. సో నేను వాళ్ళకి విలేజెస్లో వెళ్ళి చూస్తే ఈ పర్టికులర్ ట్రైబల్ ఇట్లాగే ఉంటారు అని అంగన్వాడీ వర్కర్ చెప్పిన సందర్భం ఉంటుంది. అట్లాంటి వదలడానికి వీలేదు. చట్టం అందరికి ఒకటే కదా,
సో చట్ట ప్రకారము మనం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నెక్స్ట్ టైం నేను వెళ్ళి చూసి ఇట్లాంటి ఎవరిని చైల్డ్ మ్యారేజ్ జరిగిన విషయాలు వస్తే నేను ఆ అంగన్వాడీ ఆ కార్యకర్త మీద నేను ఖచ్చితంగా కఠిన చర్యలు తీసేసుకుంటాను. ఈ ఐదర్ మీరు ఆపాలి, మీ వలన ఆగకపోతే, మీ లెవెల్లో జరగకపోతే ఇమీడియట్గా సిడిపిఓకి కానీ లోకల్ ఎంఆర్ఓస్కి ఇన్ఫార్మ్ చేయమని ఈ కమిటీలో మీరు తీర్మానం చేసేసి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానివల్ల అది ఆపడానికి కావాల్సిన ప్రతి ప్రయత్నం మీరు చేయాలి. ఓకే, ఇది కాకుండా మనకి ఇది ఒక పక్కలో పెడితే వాళ్ళకి కావాల్సిన పోషకాహారం గురించి ఇప్పుడు వచ్చిన అడోలసెంట్ గర్ల్స్కి వీళ్ళందరూ కూడా మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటారు. అప్పుడు ఈ బ్లడ్ లాసెస్ వలన ఉంటున్న బ్లడ్ లాసెస్ వల్ల అందరూ కూడా అనిమిక్గా ఉండడానికి పరిస్థితి ఉంటుంది. ఇదే ప్లెయిన్ ఏరియాస్లో చూస్తే వాళ్ళకి యావరేజ్గా ఒక 11-12 గ్రామ్స్ వరకు ఎంజీస్ వరకు ఈ ఐరన్ కంటెంట్ ఉంటుంది ఈ బ్లడ్లో. బట్ ఇక్కడ ఏజెన్సీస్ ఏరియాలో చూస్తే ఇంకా తక్కువ ఉంటుంది, 8-10% మాత్రమే ఉంటుంది. సో ఆ పిల్లలకి ఈ ఐరన్ సుక్రోజ్ టానిక్ కానీ ఐరన్ టాబ్లెట్స్ కానీ ప్రతి ఒక్కరికి మనం స్కూల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది పిల్లలు తింటున్నారా లేదా ఇన్ని విషయాల ఫీడ్బ్యాక్ టీచర్స్ ద్వారా కనుక్కొని, లేకపోతే ఒకసారి ఇంట్లో కూర్చోబెట్టేసి కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. స్కూల్స్లో కూడా ప్రతి ఒక్క టీచర్స్, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న బయాలజీ టీచర్స్ కానీ హూజోవరేటర్స్ అక్కడ ఉన్న ఒక లేడీ టీచర్ని పెట్టుకొని ఈ అడోలసెంట్ గర్ల్స్ని టార్గెట్ చేసేసి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్స్ చెప్పడము, వాళ్ళు కూడా పర్సనల్ హైజీన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పడము, ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో ఈ ప్యాడ్స్ కానీ ఇట్లాంటి విషయాలు అందుబాటులో ఉంటుందా, వాళ్ళు ఎట్లా పర్సనల్ హైజీన్స్ పెట్టుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పేసి ఇది వాళ్ళ అందుబాటులో పెట్టడం కూడా మన బాధ్యతగా ఉంటుంది దీంట్లో. సో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్స్, జూనియర్ కాలేజెస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్స్ దీని గురించి చర్చలు ఖచ్చితంగా జరగాలి. మీకు మీ స్కూల్ ఎక్కడైనా జరిగిందా? మీ బయాలజీ టీచర్ కానీ ఈ పర్సనల్ హైజీన్ గురించి మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా టీచర్స్? ఎప్పుడు జరిగింది? సో డిఓ గారు ఒకసారి అన్ని ఎంఈఓస్ ద్వారా, హెచ్ఎంస్ ద్వారా ఈ విషయాలు నెక్స్ట్ 1 month ఉంది కదా, సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ప్రతిరోజు దీని గురించిన సమ్ టాపిక్స్ మనకున్న స్కూల్స్ అన్ని చోట్ల కూడా చేయడానికి పెట్టండి. హాస్టల్ స్కూల్స్ డీడీ ట్రైబల్ ఫెయిర్ కూడా చెప్పేసి ప్రతి స్కూల్లో దీని గురించి అడోలసెంట్ గర్ల్స్ గురించి స్మాల్ ఒక డిస్కషన్ గ్రూప్ పెట్టండి. ఒక 1 month దీని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తే మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళు సబ్సిక్వెంట్గా when they become eligible couples definitely they will have a good future. ఇది ఇంకొక పర్స్పెక్టివ్లో ఎలిజిబుల్ కపుల్స్ నేను ఒక విషయాలు ఉన్నాయి, అంతా ఉందా లేదా మీకు ఐడియా ఉందా? ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ దగ్గర డీటెయిల్ ఉందా? ఎలిజిబుల్ కపుల్స్ డేటా ఉందా లేదా? ఉందా? ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు రిజిస్టర్స్? ఎంతమంది రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు? అందరూ చేస్తున్నారా? ఓకే. సో ఎవరెవరు కొత్తగా పెళ్లి అయి ఉందో వాళ్ళకి ఎలిజిబుల్ కపుల్ రిజిస్టర్స్లో రావాలి. ఎంతమంది ఎలిజిబుల్ కపుల్స్ ఇద్దరిని పిలిపించి వాళ్ళకున్న ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చిన అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు? మీరు ఇచ్చారు, సరే మీరు చెప్పండి. ప్లానింగ్ ఇచ్చారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ కాదు కౌన్సిలింగ్. మైక్ ఇవ్వండి. ఎలిజిబుల్ కపుల్స్ అంటే కొత్తగా మ్యారేజ్ అయి వచ్చారు కదా, పెళ్లి చేసి వచ్చి ఉంటారు ఊర్లో, వాళ్ళని పిలిపించి వాళ్ళ గురించిన బేసిక్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వాళ్ళకున్న ఉన్నారు దాని గురించి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి ఉందా? అది కాదు, ఇది ఎలిజిబుల్ కపుల్స్ గురించి చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టారు కదా సార్, వాళ్ళు ఏమైనా ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నారా అని అడుగుతాను సార్. ఇది ఈ కౌన్సిలింగ్ ఎప్పుడైనా మీరు సో ఇప్పుడు అప్పటిదాకా ఈ బర్త్ కంట్రోల్ ఎట్లా చేయాలి, యూజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్ దాని గురించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సార్. అయితే మీకు పద్ధతులు ఉంటాయి. ఏఎన్ఎం గారు వచ్చినప్పుడు విహెచ్ఎండి జరుగుతుంది సార్. నాకు లాస్ట్ గురువారం ఎలిజిబుల్ కపుల్స్ కి అట్లీస్ట్ ఒకసారి 2 సార్లు నెలల్లో ఒకసారి వాళ్ళని పలకరించి దీని గురించిన విషయాలు ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఓకే, ఇది దీంట్లో ఎవరు కూడా మొహమాటంతో పెట్టడానికి అక్కర్లా. ఇట్స్ వెరీ నార్మల్ బయాలజికల్ యాక్టివిటీ, అంతే కదా. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పిల్లలు పుట్టడం జరుగుతుంది.
సో వాళ్ళకి దీని గురించి మనం చెప్పినప్పుడు సపోజ్ వాళ్ళకు శరీరంలో హెచ్పి లెవెల్ చాలా తక్కువ ఉంటుంది, సో 7-8 ఉంది, సో డెఫినెట్గా దే కెన్ డిలే కదా, నెక్స్ట్ బర్త్ సైకిల్స్ కొంచెం డిలే చేసుకొని కొంచెం పోషకాహారాలు ఇంప్రూవ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఫిట్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పవచ్చా? అది కూడా చెప్పాలి. చెప్తే ఖచ్చితంగా ఈ మాతృ మరణాలు కానీ శిశు మరణాలు మనం తగ్గించేయవచ్చు. ఓకే, నేను చూస్తాను కదా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ అంగన్వాడీ విజిట్స్లో కానీ హాస్పిటల్ విజిట్స్లో కానీ చూస్తే చాలా నీరసంగా ఉన్నారు. పిల్లలు మాత్రం కాదు, తల్లులు కూడా చాలా నీరసంగా ఉన్నారు. వాళ్ళు అప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చేసి ఇమీడియట్గా పెళ్లి చేసేసి వెంటనే ఒక పిల్లలు పుట్టడం పరిస్థితి కనపడుతుంది. ఇదన్నీ మనం వలననే అవుతుంది. దానివల్ల నేను చెప్తున్నాను, అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్ మీ బాధ్యత చాలా 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 విలువైనది. ఈ ఎంటైర్ పోషణ్ మా కార్యక్రమంలో ముఖ్యంగా మీ ఇద్దరు కార్యకర్తలు బాధ్యత చాలా చాలా విలువైనది. ఇది మీరు ఓనర్ చేసుకొని నా ఊర్లో ఎట్లాంటి మాతృ మరణాలు కానీ శిశు మరణాలు రాకూడదు, దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా నేను గట్టిగా తీసుకుంటానని మీరు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా విలేజెస్లో ఎట్లాంటి విషయాలు జరగదు. చేస్తామా? అది అందరూ చేస్తామా? సో ముఖ్యంగా దాంట్లో ఎవరు ముఖ్యంగా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అంగన్వాడీ వర్కర్ని. ఎవరు సూపర్వైజర్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు? మెనీ ఆఫ్ యువర్ సూపర్వైజర్స్. సూపర్వైజర్స్ అందరూ కూడా ఇప్పుడు యంగ్గా వచ్చారు, చాలా మంది ప్రమోషన్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఈ విషయాలు కూడా చక్కగా మీ ప్రాజెక్ట్స్ మీ కింద సెక్టర్స్లో జరుగుతుందా లేదా అని మీరు ఒకసారి చూసుకోవాలి. సిమిలర్గా సిడిపిఓస్ షుడ్ సే దట్ నా ప్రాజెక్ట్లో నా సూపర్వైజర్స్ అందరూ కూడా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు, మన పైన నుంచి ఉంటున్న ఆలోచన అన్ని కూడా కింద స్థాయిలో చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంది అని నాకు నమ్మకం ఇస్తే డెఫినెట్గా మీకు కావాల్సిన సపోర్టు ప్రభుత్వం నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. చేస్తామా? వెరీ గుడ్. సో ఫైనలీ దీంట్లో ఇంకొక అనీమియా ఈజ్ వన్ ఆఫ్ ద థీమ్. సెకండ్ థీమ్ గ్రోత్ మానిటరింగ్ గురించి ఒకటి చెప్పడం జరుగుతుంది. సో గ్రోత్ మానిటరింగ్ అంటే ఫస్ట్ బేస్ లైన్ ఏంటి, సబ్సిక్వెంట్ గా ఈ వాళ్ళకున్న గ్రోత్ సైకిల్లో ఎట్లాంటి పరిస్థితులు వచ్చారు అని మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఈ గ్రోత్ మానిటరింగ్ ఉంటున్న డేటా కలెక్షన్స్ డేటా ఉంటుందో అక్కడ ఒకసారి ఈ మానిటరింగ్ ఆఫీసర్ సూపర్వైజర్స్ అండ్ సిడిపిఓస్ ఒకసారి అంగన్వాడీ వర్కర్స్ కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వండి. బట్ ఎన్షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్, ప్రతి ఒక్క పిల్లల గురించిన డేటా బేస్ కూడా మన చేతిలో ఉండాలి. అప్పుడే మనం ప్రాపర్గా మానిటర్ చేయగలుగుతాము. అర్థమైందా? థర్డ్ ఇస్ అబౌట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ గురించి చెప్పారు. సో మనం ఇచ్చిన బాలామృతం కానీ అది ఇంట్లోనే వాళ్ళు ట్రెడిషనల్గా పిల్లలకి ఏం చేస్తారో దాని గురించిన విషయాల గురించి కూడా మీరు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మాట్లాడడం జరగాలి. నెక్స్ట్ టెక్నాలజీ వాడమన్నారు. టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ మీరు యూజ్ చేసిన మొబైల్స్ ఉంది కదా, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఇంకొక టెక్నాలజీ కమ్యూనికేషన్, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా పంపించడం. ఇంకొక టెక్నాలజీ ఏంటి, ఎర్లీగా డిటెక్ట్ చేయడం. ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటున్నప్పుడు ముందే ఈ డయాగ్నోసిస్ ద్వారా ముందే డయాగ్నోస్ చేసేసి ఐడెంటిఫై చేస్తే 99% వాళ్ళకి ప్రమాదం లేకుండా చూసుకోవచ్చు. ఇదే మరి ఒక ప్లెయిన్ ఏరియాస్లో కానీ ఒక అదర్ లోకమైన సిటీస్లో కానీ ఇంతమంది పిల్లలు చనిపోలేదు, ఇంతమంది మదర్స్ చనిపోలేదు. మన దగ్గర మాత్రం ఎందుకు చనిపోవాలి? ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఈ హెల్త్ కానీ ఈ ఫుడ్లో కానీ న్యూట్రిషన్స్ కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎందుకు మన పిల్లలు మాత్రం చనిపోవాలి? ఈ క్వశ్చన్ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా అడగాలి. ఎందుకు మీ ప్రాజెక్ట్స్లో ఉన్న పిల్లలు కానీ ఆర్ మదర్స్ మాత్రం చనిపోతున్నారు? దానికి కావాల్సింది ఏంటి? కరెక్ట్ టైంకి కరెక్ట్ ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయలేకపోవడము, కరెక్ట్ టైంకి కరెక్ట్ అయిన ఒక మెడికల్ అటెన్షన్స్ లేకపోవడం వల్లనే చనిపోతున్నారు. బికాస్ ఇప్పుడు ఉంటున్న టెక్నాలజీలో ఎట్లాంటి లోపాలు ఉంటున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ కానీ జెనెటిక్ డిఫెక్ట్స్ కానీ ఎట్లాంటివి ఉంటే కూడా 99% కాపాడగలుగుతాము. బట్ ఎందుకు ఇన్ని ఎంఎంఆర్ ఉంది? దాని గురించి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ట్రైబల్ ఏరియాస్ వెనకబడిన ప్రాంతం అంటే ఇట్లాగే చావాలి ఏమి లేదు. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఇంతమంది ఇన్ని టైప్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఉండినప్పుడు ఖచ్చితంగా మన అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మన ఏజెన్సీ ఏరియాలో ఎవరు కూడా ఈ మెడికల్ అటెన్షన్స్ కానీ ఆ న్యూట్రిషనల్ అటెన్షన్స్ లేకుండా పిల్లలు చావకూడదు, ఆరు మాతృమరణాలు ఉండకూడదు అనే అందరూ కూడా ఒక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ వల్లనే మాత్రమే అది అవుతుంది, ఇక్కడ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరి వలన. సో ఈ నెక్స్ట్ 1 month దీని గురించిన డిస్కషన్స్ చేయాలి. ప్రతి ఊర్లో
ఉంటున్న లోపాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టివిటీ లేదు, ఇప్పుడు చెప్పారు వాళ్ళకి పిల్లల్ని ఎట్లా రక్షించి పెట్టుకోవాలనే లోపాలు ఉంటుంది, అది ట్రైనింగ్లో పెట్టండి. కనెక్టివిటీ ఉన్నప్పుడు అది నా దృష్టికి తీసుకురండి, అట్లీస్ట్ ఏదైనా రోడ్ వేయడానికి ట్రై చేస్తాను. పిల్లలకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి టైం ఉంది కదా, 6 months ఉన్నాయి కదా ప్రిపరేషన్. సో లాస్ట్ మినిట్లో వాళ్ళని డోళీలు తీసుకొస్తున్నారు, ఆ దారిలో పిల్లలు పుడుతున్నారు. ఇదన్నీ కూడా ఎవరు చేసిన తప్పు? అది అధికారులు మనం చేసిన తప్పేది. వాళ్ళకి చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళకి వారం ముందు వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోవడానికి కూడా బర్త్ వెయిటింగ్ హాల్స్ కానీ, ఆ పిఎస్సీస్లో బెడ్స్ కానీ, వాళ్ళకి బండి పెట్టుకోవడానికి ప్లేస్ కానీ అన్నీ కూడా ఇస్తున్నాం కదా. బట్ మళ్ళీ ఎందుకు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఫైనల్ దారిలో వాళ్ళకి డోళీలు తీసుకొని వేలో పుట్టడము, ఇదన్నీ ఎందుకు చేయాలి మనం? సో ఇది ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రము 100% మనం ఇట్లాంటి ఒక సందర్భం ఇవ్వకుండా చక్కగా ఈ ప్రెగ్నెంట్ అన్ని 100% ఇన్స్టిట్యూషన్ డెలివరీ చేయడానికి వీలుంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ ఆల్ ఉన్న తల్లి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే, మన అందరు కూడా నెక్స్ట్ 1 month దీంట్లో దృష్టి పెడతాం. మీ ఊర్లో ఉంటున్న లోపాలు ఏంటి, అది ఎట్లా అరికట్టాలి, అధికారులకు ఉంటున్న కెపాసిటీలో వాళ్ళకున్న ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అది సరి చేయడం, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అది సరి చేయడం. ఈ విషయాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఏదో ఒక రోజు మీటింగ్ పెట్టి చేయడానికి కోసం కాదు. ఇవాళ మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎందుకు పెడతామంటే ఇట్లాంటి డిస్కషన్స్ ప్రతి ఒక్క విలేజెస్లో, ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్లో డిస్కషన్ జరిగి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెట్టండి. సో ఒకసారి సిడిపిఓస్ అండ్ సూపర్వైజర్స్ ప్రిపేర్ సమ్ యాక్షన్ ప్లాన్, మీ సెక్టర్ గురించిన యాక్షన్ ప్లాన్ ఫర్ జీరో మార్టాలిటీ, ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్కి ఏం చెయ్యాలి దాని గురించిన ఒక యాక్షన్ ప్లాన్ ఇండివిజువల్గా కలెక్ట్ చేయడం. We'll get to know వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది, అండ్ we will also compile it and prepare a plan for the entire district. Okay, so this is the intention. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసి నిసేపు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని తదుపరి కార్యక్రమంకి వెళ్తాం. ధన్యవాదాలు.